హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ ఇడ్లీ. సొరకాయ ఇడ్లీ పేరు కొత్తగా ఉంది కదా, ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ఫాలో అయిపోండి. ముందుగా సొరకాయని శుభ్రంగా కడుక్కొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చెక్కు తీసుకోవాలి, పూర్తిగా చెక్కు తీసుకోవాలి. చెక్కున్నట్లయితే టేస్ట్ బాగోదు. ఇప్పుడు దీన్ని మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని దీన్ని బాగా గ్రేట్ చేసుకోవాలి. సన్న తురుము వచ్చేలాగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కానీ వచ్చినట్లయితే మీకు ఇడ్లీ చేసుకుంటాం కదా, దాంట్లోకి ఈ సొరకాయ అనేది ఎక్కడ తగలదు, ఓన్లీ ఫ్లేవర్ మాత్రమే తెలుస్తుంది. ఈ సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాగా ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ ఇన్స్టంట్ ఇడ్లీ కూడా కదా. ఎటువంటి రవ్వలు పిండ్లు వేసుకునే పని లేకుండా, ముందు రోజు నుంచి కష్టపడే పని లేకుండా ఇలా మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అలాగా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకోవాలి. పిండేసుకొని ఈ గ్రేడింగ్ మాత్రమే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వాటర్ని పారేయకూడదండి, అంతే పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్ వచ్చింది నాకు. ఇప్పుడు గ్రేట్ చేసుకున్నాం కదా తురుము, ఆ తురుము 1 కప్, బొంబాయి రవ్వ 1 కప్, పెరుగు బాగా చిలికి పెట్టుకోవాలి 1 కప్. ఇప్పుడు కొత్తిమీర కొంచెం, పచ్చిపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొంచెం, అలాగే క్యారెట్ తురుము ఒకటి తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత బొంబాయి రవ్వను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి, హైలో అస్సలు పెట్టుకోకూడదు, వెంటనే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఈ తురుము కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కానీ కలుపుకున్నట్లయితే సొరకాయ అలాగే బొంబాయి రవ్వ అంతా కలుస్తుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రసం పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా దీంట్లోనే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ మొత్తం దాంట్లోకి దిగి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మొత్తం ఇలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం థిక్గా ఉంది కదా, ఇప్పుడు 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ లాగా వస్తుంది. ఇదిగో ఇలా ఇడ్లీ బ్యాటర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ అయినా గీ అయినా మీకు ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదంతా రాసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి, అన్నిట్లో కొంచెం కొంచెం. అలాగే కొత్తిమీర కూడా గార్నిష్ కోసం వేసుకోవచ్చు. మీకు వేరే ఏ లీఫీ వెజిటేబుల్స్ కావాలన్నా కానీ వేసుకోవచ్చు. క్యారెట్ తురుమే కాకుండా బీట్రూట్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు దీంట్లోకి బ్యాటర్ వేసుకోవాలి. దీనిపైన కొంచెం కొంచెంగా తీసుకొని ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అన్ని ప్లేట్స్ ఇలాగే వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ కూడా ఇది. దీంట్లో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడమే. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చేయి తడి చేసుకొని, ఇదిగోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీని ఇట్లా అంటితే చేతికి అంటుకోకుండా ఉంది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇడ్లీ ఉడికినట్లు. ఇప్పుడు తీసుకొని 10 మినిట్స్ వదిలేసిన తర్వాత అలాగా ఆరిపోయిన తర్వాత ఇడ్లీని తీస్తే మాత్రం చాలా బాగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.